సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ఠ నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మే 8, 2026 నుండి మొదలు పెడితే మే 14, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కర్కాటక రాశి వారు ఈ వారం జీవితంలో ఒక లెవెల్ చేంజ్ మొదలయ్యే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గురువు మీ రాశికి శుభ ప్రభావం ఇవ్వడం ప్రారంభమైంది. చంద్రుడు మీ యొక్క భావోద్వేగాల మీద ప్రభావితం చేస్తాడు. శని కొంత ప్రెషర్ ఇస్తాడు. ఎమోషన్ ప్లస్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్మేషన్, అది ఈ వారం మీకు. ఇంకా కెరీర్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు, కొత్త రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. గ్రోత్ ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ పెరిగే సూచనలు, కొత్త సోర్స్ ద్వారా ఇన్కమింగ్ పెరిగే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎమోషనల్ స్పెండింగ్ జాగ్రత్త. మిమ్మల్ని పొగిడితే దాన ధర్మాలు ఇచ్చేస్తారు, అలా చేయకండి, జాగ్రత్త. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, మీరు లీడ్ తీసుకుంటారు. రాజకీయ పరంగా సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ యొక్క ప్రెజెన్స్ గుర్తింపు పొందుతుంది ప్రజాక్షేత్రంలో. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు ఇచ్చే సూచనలు, నీటి సంబంధిత పనులు లభిస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఒక పాజిటివ్ టర్న్ అయితే కోర్టు కేసు ద్వారా వస్తుంది. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, చాలా మంచిది. మెటల్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ టు యూ అని కూడా చెప్పచ్చు. లాంగ్ టర్మ్ గెయిన్స్ చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. విద్యార్థులు ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి గైడెన్స్ లభిస్తుంది. మీకు మెంటర్ సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా డైజెషన్ కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు. మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. పెద్దగా చెప్పుకునే దగ్గర ఇబ్బందులు అంటూ ఏం లేదని కూడా చెప్పవచ్చు. ఇంకా స్ట్రాంగ్ లక్ సపోర్ట్గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక జాక్పాట్ అయితే ఈ వారంలో కనబడుతుంది. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి. పరిహారాల్లో పాలు, తెల్ల పువ్వులు సమర్పించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పండి. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందండి. ఎమోషనల్ బ్యాలెన్స్ ప్లస్ సక్సెస్, ఇదే ఈ యొక్క మీ వారం యొక్క మంత్రాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు చిన్న మార్పు రేపటి పెద్ద ఎదుగుదలకు ఒక మంచి బాట అనుకోండి. అద్భుతంగా ఉంటారు. కర్కాటక రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ గుడ్ డేస్ ఆర్ స్టార్టెడ్. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.